అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 41వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ఇక మన కుటుంబం అంటూ ఏదీ లేదు. మీ కుటుంబం అని చెప్పండి అంది కోమలి. సరే, నా కుటుంబమే. నా కుటుంబం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించచ్చు కదా అన్నాడు అంతర్. మీ కుటుంబం గురించి నేనేం ఆలోచించాలి అంది కోమలి. నీకు అమ్మ సంగతి తెలుసుగా. ప్రతి చిన్న విషయానికి చిన్నపిల్లలాగా సరదా పడిపోతూ ఉంటుంది. అందుకే గీతిక పెళ్ళికి అందరం కలిసి వెళ్ళాలని ఎప్పటినుంచో ఆశపడుతోంది. ఆ విషయం నీకు తెలుసు కదా. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావు కదూ. అదేదో ఆ పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళు, నేను నిన్నేం ఆపను అన్నాడు అంతర్. అనుమానంగా అంతర్ వైపే చూసింది కోమలి. నువ్వు నా మాటలు నమ్మవని నాకు బాగా తెలుసు. ఒకవేళ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను నిన్ను ఆపితే డివోర్స్కి అప్లై చేసిన పేపర్ జిరాక్స్లు ఉన్నాయిగా, వాటిని ప్రూఫ్గా చూపించి డివోర్స్ యాక్సెప్ట్ చేసేంత వరకు నేను నా పుట్టింట్లో ఉండాలనుకుంటున్నాను. కానీ దానికి నా భర్త అడ్డు వస్తున్నాడు. కాబట్టి నా భర్త నుండి అనుమతి కావాలని నువ్వు పిటిషన్ వేస్తే ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. నీకు నా మీద నమ్మకం లేదు కానీ చట్టం మీద నమ్మకం ఉందిగా, కనీసం పోలీసులనైనా నమ్ము అని అన్నాడు అంతర్. దాంతో ఆలోచనలో పడిపోయింది కోమలి. అది అవకాశంగా భావించిన అంతర్, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300. నేను చెప్పాల్సినంత చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు అంతర్. ఈయన చెప్పింది కూడా నిజమే. ఈయన కోసం కాకపోయినా మా అత్తయ్య గారి కోసమైనా గీతిక పెళ్లి జరిగేంత వరకు వీళ్ళతోనే ఉంటే అత్తయ్య గారు సంతోషిస్తుంది. ఆ తర్వాత ఎలాగైనా సరే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని మనసులో అనుకుంటూ, సరే పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మా ఇంటికి వెళ్ళిపోతానంది కోమలి. అంతర్ ఊహించిన సమాధానమే కోమలి కూడా చెప్పడంతో మనసులో సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ అన్నాడు అంతర్. ఇబ్బందిగా అంతర్ చేతిలో ఉన్న తన మోచేతిని కదిలించింది కోమలి. అప్పటి వరకు తాను కోమలి చేతిని పట్టుకున్నాను అన్న స్పృహ లేని అంతర్ ఆ విషయాన్ని గమనిస్తూ సారీ అంటూ కోమలి చేతిని చిన్నగా విడిచిపెట్టాడు. అంతర్ చెయ్యి నొప్పిగా అనిపించడంతో చేతి వైపే చూసింది కోమలి. అంతర్ పట్టుకున్న దగ్గర చేతి వేలి ముద్రలు పడడంతో ఒక మనిషిని ఏ విషయంలో అయినా రిక్వెస్ట్ చేయాలనుకుంటే ప్రవర్తించే తీరు ఇదేనా అని మనసులో అనుకుంది కోమలి. కోమలి తన చేతి వైపు చూస్తూ ఉండడంతో ఏం జరిగిందా అని అంతర్ కూడా అటువైపు చూశాడు. తన చేతి ముద్రలు కోమలి చేతిపై పడటం చూసి ఏమంటుందో అన్నట్టుగా కోమలి వైపే చూశాడు అంతర్. కానీ కోమలి మాత్రం ఏమీ అనకుండా తన చేతి వైపే చూస్తూ ఉంది. అంతర్ వెంటనే అక్కడున్న కబోర్డ్ ఓపెన్ చేసి ఒక ఆయింట్మెంట్ని తీసి కోమలి దగ్గరికి వచ్చి ఆ ఆయింట్మెంట్ రాయిపోయాడు. అది గమనించిన కోమలి వెంటనే తన చేతిని లాక్కుంటూ, మీరు మనసుకి ఇంతకంటే పెద్ద గాయమే చేశారు, దానికి మందు కూడా ఏమీ లేదు, అంత పెద్ద గాయాన్నే భరించగలిగిన నేను ఇంత చిన్న బాధని భరించలేనా ఏంటి అని అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది కోమలి. కోమలి మాట్లాడిన ప్రతి మాట అంతర్కి అర్థమైనప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు అంతర్. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది, కానీ అది చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు నేను లేను. అందుకే మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం ఏదేమైనా నువ్వు నాకు దూరంగా ఉండడం చాలా ప్రమాదకరం. నిన్న సినిమాకి వెళ్ళాలని బయలుదేరిన మేము అనుకోకుండా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. అనుకోకుండా కోమలిని ఊరు చివర కారు నుండి దిగిపోమన్నాను. కోమలి కూడా దిగిపోయింది. ఇదేమీ కూడా ముందుగా అనుకున్నది కాదు. కానీ నిన్న కోమలిని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసింది కూడా ఏదో అప్పటికప్పుడు ప్లాన్ చేసింది కాదు. పక్కాగా ముందుగా అనుకునే చేసినట్టుగా ఉంది. కానీ ఇదంతా చేసింది ఎవరు? చేసిన వాళ్ళు కోమలితో ఏ సంబంధం లేని వాళ్ళే. కానీ కోమలితో సంబంధం ఉన్న వాళ్ళే వాళ్ళని ఎవరో కిడ్నాప్కి పంపించారు. ఈ విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతూనే ఉంది. కానీ వాళ్ళు ఎవరు అన్నదే అర్థం కావడం లేదని ఆలోచిస్తున్న అంతర్ ఇంట్లోకి రాగానే దేవయాని అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతర్కి. నిన్నటి నుండి తాతగారు ఇంట్లో లేరని తల్లి చెప్పిన మాటలు నిజమే. తాతయ్య ఏదో విషయం మా నుండి దాస్తున్నారు. ఒకవేళ కోమలి కిడ్నాప్ అవడానికి తాతయ్య గారికి ఏమైనా సంబంధం ఉందా అన్న ఆలోచన అంతర్కి రావడంతో ఒక్కసారిగా ఆలోచన ఆగిపోయింది. దాంతో
అంతకుముందు ఆఫీస్కొచ్చి కోమలి గురించి తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతర్కి. ఎందుకో తెలియదు, ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పిడికిలి బిగుసుకున్నాయి అంతర్కి. లేదు, ఈ అనుమానంతో నేను ఉండలేను, ఈ అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలని మనసులో అనుకుంటూ నిదానంగా ముకుందరావు రూమ్లోకి వెళ్ళాడు అంతర్. అంతర్కి బాగా తెలుసు ఈ సమయంలో ముకుందరావు గార్డెన్లో కాసేపు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఫోన్ రూమ్లోనే పెడతాడని. ఎందుకైనా మంచిదని గార్డెన్ వైపు చూశాడు అంతర్. తాను ఊహించినట్టుగానే ముకుందరావు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఇక ఇదే సరైన సమయం అని భావించిన అంతర్ రూమ్లో ముకుందరావు ఫోన్ కోసం వెతికాడు. అది వెంటనే మంచం మీద పక్కన ఉన్న టేబుల్పై ఛార్జింగ్ ఎక్కుతూ కనిపించింది. ఇక అంతర్ ఒక్క అడుగులో ఫోన్ని తీసుకొని ఖచ్చితంగా ఫోన్కి ఏమైనా పాస్వర్డ్ ఉండే ఉంటుంది, కానీ తాతయ్య పాస్వర్డ్ ఏమై ఉంటుంది, ఏం పెట్టుంటారబ్బా అని ఆలోచిస్తూనే ఫోన్ని ఆన్ చేశాడు అంతర్. కానీ అంతర్ ఊహించినట్టుగా ఫోన్కి పాస్వర్డ్ ఏమీ లేదు. వెంటనే ఫోన్ ఓపెన్ అయింది. కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ వాట్సాప్ కాల్ లిస్ట్ అన్నీ చెక్ చేశాడు అంతర్. వేటిలో కూడా ఒక్క మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చేసినట్టుగా కానీ లేదా వచ్చినట్టుగా కానీ లేదు. దాంతో అంతర్ నీరసంగా ఫోన్ని పక్కన పెట్టేశాడు. నేను అనుమానిస్తున్నట్టుగా కోమలి కిడ్నాప్ అవడానికి తాతయ్యకు ఏ సంబంధం లేదనుకుంటా అని తన మనసులో అనుకుంటూ ముకుందరావు రూమ్ నుండి బయటకొచ్చాడు అంతర్. సరిగ్గా అదే సమయానికి ఇంటి లోపలికి వస్తున్న ముకుందరావు అంతర్ని చూసి కూడా చిన్నగా మనసులో నవ్వుకొని ఏమీ చూడనట్టుగా హాల్లో కూర్చున్నాడు ముకుందరావు. మరి కోమలిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళాడు అంతర్. ఇలా ఆలోచిస్తూనే అన్యమనస్కంగా డ్రెస్సింగ్ రూమ్ డోర్ తెరిచాడు అంతర్. సరిగ్గా అదే సమయానికి స్నానం చేసి టవల్ కట్టుకొని అప్పుడే బయటకు వస్తూ ఉంది డ్రెస్సింగ్ రూమ్లోకి కోమలి. సడన్గా అంతర్ కూడా అప్పుడే లోపలికి రావడంతో డోర్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్థం కాక అటువైపుకు తిరిగిపోయింది కోమలి. అంతర్ కూడా కోమలిని అలా చూసి సడన్గా షాక్ అయ్యాడు. దాంతో సారీ ఏదో ఆలోచిస్తూ ఇలా వచ్చేశాను అని అనుకుంటూ తడబడిపోతూ అక్కడి నుంచి బయటకి పరుగులాంటి నడుకుతో వచ్చేశాడు అంతర్. రూమ్ బయటికి వచ్చిన అంతర్ కోమలిని కిడ్నాప్ చేసింది ఎవరు, నేను కోమలి పక్కనే ఉన్నానని తెలిసి కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు కోమలిని కిడ్నాప్ చేశారంటే కోమలి ఒంటరిగా పుట్టింట్లో ఉందని తెలిస్తే వారు ఎంతటి ఘోరానికి సిద్ధపడతారో ఏంటో అని ఆలోచిస్తూ ఆలోచనకు కూడా మనసులో భయపడిపోతూ లేదు, ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఏం చేసైనా సరే కోమలిని నాకు దూరంగా వెళ్ళనివ్వనని మనసులో అనుకుంటూ బయట అటు ఇటు పచారులు చేస్తున్నాడు అంతర్. అటు ఇటు తిరుగుతున్న అంతర్ని చూసిన దేవయాని అదేంట్రా ఇంకా ఫ్రెష్ అవ్వకుండా రూమ్ బయటే తిరుగుతున్నావేంటి అని అడిగింది దేవయాని. ఏం లేదమ్మా, కోమలి లోపల చీర కట్టుకుంటుంది, అందుకే బయట నించున్నాను అన్నాడు అంతర్ అనాలోచితంగా. అయ్యో రామా, నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా, నీ భార్యగా లోపల ఉంది, అంత మాత్రం దానికే ఎవరో పరాయిది రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా నువ్వు బయటికి రావడం ఎందుకు అని అంది దేవయాని. అప్పటికి కానీ అంతర్కి తాను ఏమన్నాడో గుర్తుకొచ్చి నాలిక ఖర్చుకొని అబ్బే అలా ఏమీ లేదమ్మా, ఇప్పటికే తను 10 చీరలు, ఈ చీర కాదని ఆ చీర, ఆ చీర కాదని ఈ చీర అలా మారుస్తూనే ఉంది గంట నుంచి తయారవుతూ. చూసి చూసి నాకే విసుగు వచ్చి ఇదిగో ఇలా బయటకొచ్చానన్నాడు అంతర్. పోరా, నీకు ప్రతిదీ చిరాకే, ఆడపిల్లన తర్వాత ఆ మాత్రం రెడీ అవరా ఏంటి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవిరా అని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది దేవయాని. ఉఫ్ అని తేలిగ్గా ఊపిరి పీలుస్తూ వెనక్కి తిరిగిన అంతర్కి రూమ్ డోర్ దగ్గర నిలబడి అంతర్ వైపే చూస్తున్న కోమలి కనిపించింది. దాంతో తడబడుతూ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు అంతర్. ఎందుకు ఎప్పుడు చూసినా కంగారు పడుతూ తడబడుతున్నారు మీరు అంది కోమలి. కంగారు పడ్డానికి తడబడ్డానికి ఏముంది, ఏమీ లేదులే అన్నాడు అంతర్. ఏమీ లేదు అనటంలోని ఏదో ఉంది అనే అర్థం కూడా వస్తుందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి. కోమలి మాటలు పట్టించుకోకుండా అంతర్ గదిలోకి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి అలవాటు ప్రకారం షవరాన్ చేశాడు అంతర్. ఒక్కసారిగా గాయంపై నీళ్లు పడటంతో భరించలేని నొప్పి, మంట అంతర్ని చుట్టుముట్టాయి. దాంతో కలల్లో నీళ్లు తిరిగాయి తనకి. ఆ బాధనంతటినీ కూడా ఓర్చుకుంటూ నిదానంగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు అంతర్. గాయానికి కట్టిన కట్టు బాగా తడిచిపోవడంతో దాన్ని మార్చుకొని డ్రెస్ వేసుకోవడానికి కబోర్డ్ని ఓపెన్ చేసిన అంతర్కి అక్కడ కోమలి చీరలు అవి కనిపించడంతో ఒక్కసారిగా కోమలి ఇందాక కిందకి వెళ్తూ అన్న మాటల్ని గుర్తు చేసుకున్నాడు అంతర్. ఏమీ లేదు అని అనటంలోనే ఏదో ఉంది అనే అర్థం ఉంది అని కూడా వస్తుందన్న మాటను గుర్తు చేసుకున్నాడు అంతర్. అంటే ఏదో స్ట్రైక్ అవుట్ అయింది అంతర్కి. అవును, తాతయ్య ఫోన్లో
ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ లేదేంటి? తాతయ్య ఎవరికీ ఫోన్ చేయకపోయినా ఎవరో ఒకరిలో అయినా తాతయ్యకి ఫోన్ చేసి ఉంటారు కదా, మరి ఆ డీటెయిల్స్ కూడా లేవేంటి? పోనీ తాతయ్యకి ఎవరు ఫోన్ చేయలేదని అనుకుందాం, అట్లీస్ట్ డాడీ అని రోజుకి ఒకసారి ఎక్కడ ఉన్నా సరే తాతయ్యకి ఫోన్ చేసి తిన్నారా లేదా అన్న విషయం కనుక్కుంటూ ఉంటారు కదా. కనీసం డాడీ ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్నా ఫోన్లో ఉండాలి కదా, అది కూడా మిస్ అయ్యాయేంటి? అంటే దాని అర్థం డీటెయిల్స్ అన్నీ అరెస్ట్ చేశారన్నమాట. కానీ ఎందుకు తాతయ్య ఏ విషయం నా నుంచి దాచాలని ప్రయత్నిస్తున్నారు? ఒకవేళ కోమలి కిడ్నాప్కి తాతయ్య కారణమా? తన ఫోన్లో డీటెయిల్స్ డిలీట్ చేసినంత మాత్రాన వారిపై ఇంత పెద్ద నేరం వేయడం కరెక్ట్ కాదేమో. ఇలా రకరకాల ఆలోచనలతో రెడీ అయ్యి కిందకు వెళ్ళి మౌనంగా టిఫిన్ చేస్తూ ఉన్నాడు అంతర్. అక్కడికి వచ్చిన దేవయాని, ఏరా సాయంత్రం పెళ్ళికి బయలుదేరదామా అని అడిగింది ఆత్రంగా. ఆలోచనలో మునిగిపోయి ఉన్న అంతర్ ఏమీ ఆలోచించకుండా, నీ ఇష్టం అమ్మా, నీకు ఇష్టమైతే అలాగే అందరం కలిసి పెళ్ళికి వెళ్దాంలే, రెడీ అవ్వండి అని అంటూ టిఫిన్ని కంప్లీట్ చేసి తన రూమ్లోకి వచ్చి కోమలికి ఎవరి వల్ల ప్రాణహాని ఉంది, ఎవరి నుంచి ఎప్పుడు ఏ అపాయం పొంచి ఉందో కానీ ఆ వ్యక్తిని ఎవరనేది మాత్రం తెలుసుకోవడం ఎలా అనే ఆలోచనలో మునిగిపోయాడు అంతర్. కాసేపటికి గాయం భరించలేని నొప్పిగా మారడంతో అంతర్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసి వేసుకున్నాడు. టాబ్లెట్ల ప్రభావం ఏమో తెలియదు కానీ ఒళ్ళు తెలియని నిద్రలోకి జారుకున్నాడు అంతర్. మళ్ళీ అంతర్కి మెలకు వచ్చి చూసేసరికి చీకటిగా ఉంది. లైట్ ఆన్ చేశాడు. సమయం 6 అవుతోంది సాయంత్రం. ఇదేంటి ఇంతసేపు పడుకున్నానని అనుకుంటూ గబగబా కిందకి వెళ్ళాడు అంతర్. కోమలి, దేవయాని కలిసి లగేజ్ ప్యాక్ చేస్తూ కనిపించారు. అంతర్ని చూసిన దేవయాని, ఏరా లేచావా? మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు లేపానో కానీ అసలు నీకు ఒంటి మీద స్పృహ ఉంటేనేగా అంత మొద్దు నిద్ర ఎలా పడుతోందిరా నీకు అని దేవయాని. అంతర్ మాత్రం దేవయాని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా కోమలి వైపే చూస్తూ, కోమలి, అరక్షణం నా కంటి చూపు నుండి నువ్వు పక్కకి జరిగినా కూడా నా గుండెలు అదురుతున్నాయి. ఏ ప్రమాదం ఎటు నుండి ఎవరు తీసుకుని వస్తారో అని భయంతో నా ప్రాణం అల్లాడిపోతోంది అని తన మనసులో అనుకున్నాడు అంతర్. అంతర్ అలాగ తన వైపే చూస్తూ ఉండడం గమనించిన కోమలి, ఈయనేంటి నా వైపు అలా తినేసేలా చూస్తున్నారు? నేను కాస్త సంతోషంగా ఉన్నా కూడా ఈయన చూస్తూ ఊరుకోలేరా? నచ్చదేమో నేను సంతోషంగా ఉంటే కాబట్టే దీని సంతోషం ఎలా నాశనం చేయాలా అని ఆలోచిస్తున్నారేమో అని తన మనసులో అనుకుంటుంది అంతర్ గురించి కోమలి. నేను నా రూమ్లోకి వెళ్ళి నా లగేజీని కూడా ప్యాక్ చేసుకుంటాను అత్తయ్య అని అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోయింది కోమలి. ఆ లగేజీనా ఎందుకు అని అడిగాడు అంతర్. ఎందుకంటావేమిట్రా వెర్రినాగన్న, పెళ్ళికి అందరం కలిసి వెళ్దామని అన్నావు కదా, మళ్ళీ మా లగేజ్ అంతా సర్దేశాం. ఇంకా నీవి కోమలి మాత్రమే లగేజ్ ప్యాక్ చేసుకోవాలని మధ్యాహ్నమే ప్యాక్ చేద్దామంటే నువ్వు పడుకున్నావు కదా, నీకు డిస్టర్బెన్స్ అని తర్వాత ప్యాక్ చేస్తానంది. రేపు నైట్కే కదా పెళ్ళి అంటే కనీసం ఈరోజన్నా మనం బయలుదేరకపోతే ఏం బాగుంటుందిరా అని అంది దేవయాని. పెళ్ళికి మీరు వెళ్ళండి, కోమలి నేను రావడం లేదన్నాడు అంతర్. ఆ మాట విన్న కోమలి, దేవయాని ఒక్కసారిగా కొయ్యబారిపోయారు. ఏరా నీకు పిచ్చిగాని ఉందా ఏంటి అని దేవయాని ఒక్కసారిగా ఆ మాటతో తల్లివైపు చూస్తూ, ఏమోనమ్మా, నువ్వు ఏమైనా అనుకో, మేమిద్దరం రావడానికి మాత్రం కుదరదు అన్నాడు అంతర్ కరాఖండిగా. అదే అడుగుతున్నానురా, ఇందాక అడిగితే వెళ్దామని అన్నావు కదా నువ్వు, అలా అనబట్టే కదా ఇంకా మేము పెళ్ళిలో ఏం చీర కట్టుకోవాలి, రిసెప్షన్లో ఏ చీర కట్టుకోవాలని ఆలోచించుకుంటూ లగేజ్ సర్దుకుంటున్నామంది దేవయాని. ఓ అలానా, అయితే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళడం ఆపేస్తే ఏ నైటీ వేసుకోవాలని ఆలోచించుకోండి అని అన్నాడు అంతర్. ఆ మాటతో కోపంగా చూసింది కోమలి. ఇలాంటి చూపులు నా మీద ఏమీ పని చేయవులే కానీ వెళ్ళి వంట ప్రిపేర్ చేయి అని అన్నాడు అంతర్ కోమలి వైపే చూస్తూ. ఏమిట్రా నువ్వు, ఆ పిల్ల కాస్త అమాయకంగా కనిపిస్తోందని మరీ ఇలా ఆటలాడుకుంటున్నావు? అయినా విజయ వంట పూర్తి చేసింది, నీకంతగా ఆకలిగా ఉంటే వెళ్ళి భోజనం చేయండి విజయ. ఈరోజు వంట ఏంటి అడిగాడు అంతర్. టమాటా పచ్చడి, బంగాళాదుంప ఫ్రై, సాంబార్ అని చెప్పింది దేవయాని. అయితే నాకు ఇప్పుడు దోసకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, పప్పు, టమాటా కావాలి అన్నాడు అంతర్. అంతర్ వైపు పిచ్చివాడిని చూసినట్టుగా చూసింది కోమలి. ఏమైందిరా నీకు, ఈరోజు వంట చేసేస్తామని చెప్తుంటే అది కాకుండా వేరే ఇంకేదో కావాలని అడుగుతున్నావేంటి? పెళ్ళికి కూడా కాసేపు వెళ్దామంటావు, కాసేపు వద్దని అంటావు. నీ తీరు నాకేం నచ్చలేదంది దేవయాని. ఏమోనమ్మా, పెళ్ళికి మాత్రం మా ఇద్దరికీ రావడానికి కుదరదు. ఇకపోతే వంట సంగతి అంటావా, నేను తినాలి అనుకున్నది చెప్పాను. మీకు నచ్చింది వండండి, తింటాను, లేదంటే అలా ఆకలితో ఉంటాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్. అమ్మ కోమలి, వీడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నాడు, పెళ్ళికి వెళ్దామా అంటే వెళ్దామని వాడు చెప్పాడు కదా మధ్యాహ్నం అని అంది దేవయాని. అవునత్తయ్య, ఇందాక కూడా పెళ్ళికి
వెళ్ళి వచ్చిన తర్వాతే నన్ను మా ఇంటికి వెళ్ళిపోమని కూడా చెప్పారు ఈయన. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని కోమలి తన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. సరే, ముందు వాడు అడిగినవి తయారు చేద్దాం నడు అని తర్వాత పెళ్లి సంగతి ఆలోచించవచ్చు. ఇంకా మీ మామయ్య గారు వచ్చి రెడీ అయ్యి మనం బయలుదేరేటప్పటికి ఎలాగో రాత్రి 10 గంటలు అవుతుంది కాబట్టి ముందు వాడి ఆకలన్న తీరితే కాస్త నిదానిస్తే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అంటూ కోమలిని తీసుకొని వంటగది వైపు అడుగులు వేసింది దేవయాని. దేవయానితో మాట్లాడుతూ వంట చేస్తుందన్న మాటే కానీ కోమలి ఆలోచనలు అంతర్ మాటల చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఎంతసేపటికి అవి ఒక కొలిక్కి రాకపోవడంతో అత్తయ్య గారు వంట పూర్తి వస్తోంది, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తానంది కోమలి. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళి భోజనానికి పిలు, అసలే వాడికి ఆకలి వేస్తే కోపం ఎక్కువ వచ్చేస్తుంది అని అంది దేవయాని. సరే అంటూ అంతర్ దగ్గరికి వెళ్ళింది కోమలి. అంతర్ కబోర్డ్ దగ్గర నిలబడి ఫోన్లో న్యూస్ చూస్తూ ఉన్నాడు. ఆ న్యూస్లో అంతర్ కళ్ళు ఒక న్యూస్ని ఆకర్షించాయి. అదేంటి అంటే హాస్పిటల్లో పోలీస్ అండర్లో ట్రీట్మెంట్ జరుగుతున్న 4 కుర్రవాళ్ళు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు అని ఆ 4 ఫోటోలు వేశారు. ఆ 4 కుర్రాళ్ళు మరెవరో కాదు, కోమలిని కిడ్నాప్ చేసిన ఆ 4రే. ఆ ఫోటోల్ని చూసి గుర్తుపట్టిన అంతర్ ఏదో అనుమానం నీడలా వెంటాడింది అతనికి. ఇది నిజంగా కరెంట్ షాక్ కొట్టిన బాపుతులా లేదే, నా వెనకాల నాకే తెలియకుండా ఏదో జరుగుతోందనిపిస్తోంది. కానీ అది ఏంటి అన్నది కూడా నాకు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా కూడా నిన్న కోమలిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈరోజు ఉదయమే అసలు ఈ కరెంట్ షాక్తో కొట్టి అలా ఎలా చనిపోయారు? అది కూడా పోలీస్ అండర్లో ఉన్నా కూడా. అంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అసలు ఏం జరుగుతోంది? కోమలి చుట్టూ విషవలయాన్ని నలుతుంది ఎవరు అని ఆలోచిస్తూ అటువైపు తిరుగున్నాడు అంతర్. నచ్చ చేసి వచ్చి ఇక్కడ తాపీగా పాటలు వింటున్నారా అంది కోమలి. బాగా ఎక్కువ సౌండ్తో పాటలు వింటూ ఉండడం వల్ల కోమలి మాటలు ఏవి కూడా అంతర్కి వినిపించలేదు. అది గమనించిన కోమలి మళ్ళీ నేను మాట్లాడేది మీకే వినిపిస్తోందా లేదా అని అంటూ కాస్త గట్టిగా అరిచింది కోమలి. అయినా సరే అంతర్ ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. దాంతో అసహనంగా అంతర్ దగ్గరికి వచ్చి అడుగుతుంది మిమ్మల్ని అంటూ అంతర్ని టచ్ చేసింది కోమలి. వెంటనే కోమలి చేతికి అంతర్ గాయానికున్న కట్టు తగిలింది. కోమలి స్పర్శతో హెడ్ ఫోన్స్ తీసి ఇటువైపుకు తిరిగి ఏంటన్నట్టుగా కనుబొమ్మలు ఎగరేశాడు అంతర్. మీకు కట్టు కట్టారు, ఏమైంది అని అడిగింది కోమలి. ఏమీ లేదు అని అంటూ కానీ ఎందుకు పిలిచావో చెప్పు అన్నాడు అంతర్. లేదు, మీరు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, మీకు కట్టు ఎందుకు కట్టారు, అసలు ఏమైందో నాకు చెప్పండి అని అంది కోమలి. ఏమీ లేదని చెప్పానుగా, వదిలే దాని గురించి అని అన్నాడు అంతర్. మీరు ఇప్పుడు చెప్తారా లేకపోతే నేను కిందకి వెళ్ళి అత్తయ్య గారిని పిలవనా అని అంది కోమలి బెదిరిస్తున్నట్టుగా. ఆ మాటకి ఎందుకు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నావు అని అన్నాడు అంతర్ కాస్త అసహనంగా. సరే, మీరు ఇలా చెప్పరు కదా అని అంటూ కోమలి అత్తయ్య అంటూ పిలవబోయింది కోమలి. కానీ ఇది ముందే ఊహించిన అంతర్ ఒక్కసారిగా కోమలి నోటికి చేతిని అడ్డుగా పెట్టి ఓయ్ ఎందుకరుస్తున్నావు, అమ్మకి ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది అన్నాడు అంతర్. అంటూ మూలిగినట్టుగా శబ్దం చేసింది కోమలి. ఏంటి అని అడిగాడు అంతర్. నోటి మీద చేతిని తీయమన్నట్టుగా సైగలు చేసింది కోమలి. చేతిని తీసేస్తున్నాను, అర్చావంటే చంపేస్తాను అంటూ చేతి నిదానంగా పక్కకు తీశాడంతర్. నేనేం అడగను కానీ మీ గాయం ఎలా అయిందో చెప్పండి అంది కోమలి. చిన్న యాక్సిడెంట్ అయింది అన్నాడంతర్. ఏం చెప్పాలో తెలియక అమ్మో యాక్సిడెంటా, ఎప్పుడు జరిగింది అని అడిగింది కోమలి. అందుకే ఇంట్లో ఈ విషయం చెప్పలేదా, ఇలా లేనిపోని ప్రశ్నలతో నన్ను వేధిస్తారు అని నాకు తెలుసు అన్నాడు అంతర్. దాంతో సైలెంట్ అయిపోతూ కనీసం ఆ గాయాన్ని ఒకసారి చూడనివ్వండి అని అంది కోమలి. చూసి ఏం చేస్తావు, ఆపరేషన్ చేస్తావా ఏంటి, ఏంటి నువ్వు డాక్టర్ చదివానన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదే అన్నాడు అంతర్. గాయాన్ని నయం చేయడానికి మాత్రమే డాక్టర్ చదవాలా, చూడ్డానికి డాక్టర్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు అంది కోమలి. మొదటి నుంచి నా గాయాలు బాధలు ఇతరులకు చూపించడం నాకు నచ్చదు కాబట్టే మధ్యలో అలాంటి కొత్త అలవాట్లు చేసుకోవడం ఎందుకు అని అన్నాడు అంతర్. నన్ను నేను చూసుకోగలను, నువ్వు కిందకి వెళ్ళిగా అని అన్నాడు అంతర్. బెదిరిస్తున్నాను అని మీరు నన్ను అనుకున్నా సరే పర్వాలేదు, కానీ ఒక విషయం, మీరు ఇప్పుడు నన్ను ఆ గాయాన్ని చూడనివ్వకపోతే మీరు నన్ను చంపినా కూడా అత్తయ్య గారికి ఈ విషయం చెప్పేస్తానంది కోమలి. ఆ మాటతో ఒక్కసారిగా కోమలి వైపే చూశాడు అంతర్. ఆమె కళ్ళల్లో ఆరాటం, కంగారు. దాంతో
మరేమీ అనలేక చిన్నగా ప్యాంట్లో టక్ చేసిన షర్ట్ని బయటకు లాగి 2-3 బటన్స్ విప్పి షర్ట్ని కాస్త పైకి ఫోల్డ్ చేసి వెనక్కి తిరిగాడు అంతర్. కోమలిని ఆ గాయాన్ని చూసింది. ఎందుకో తెలియదు ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు విరజిమ్మాయి. తనకే తెలియకుండా అంతర్ దగ్గరికి అడుగులు వేసి గాయానికి కట్టిన కట్టుని చిన్నగా చేత్తో తడివింది. తనకి ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి కోమలిని చూస్తున్న అంతర్కి కోమలి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. నువ్వు నా కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావా కోమలి? అందుకు నాకు ఆ అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అని తన మనసులో అనుకుంటూ తనని తాను సంభాళించుకుని షర్ట్ కిందకు విడిచి బటన్స్ పెట్టేసుకున్నాడు అంతర్. కోమలికి ఎందుకు ఆ గాయం చూసిన దగ్గర నుండి మనసంతా బాధతో నిండిపోయింది. ఇంత గాయం అయినా కూడా కనీసం నాకు చెప్పలేదు. ఇంత బాధని ఈయన ఎలా ఊర్చుకుంటున్నారో ఏమిటో అని తన మనసులో అనుకుంటూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి. అది గమనించిన అంతర్, ఏదో అడగాలని వచ్చి మర్చిపోయినట్టున్నావు కదా అని అన్నాడు అంతర్. కథ ఇంకా ఉంది. మరి అంతర్కి దెబ్బ ఎలా తగిలిందో కోమలికి చెప్తాడా? కోమలి మీద తన మనసులో ఉన్న ప్రేమని కోమలికి ఎక్స్ప్రెస్ చేస్తాడా లేదా? మరి ముకుందరావుతో కలిసిన మనిషి ఎవరు? అతను అంతర్కి తెలిసిన మనిషి అయినా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.